క్రియాటినిన్ టెస్ట్ చేసినప్పుడు అందులో జరిగే సాధారణమైన హెచ్చుతగ్గులు అంటే ఫ్లక్చుయేషన్స్ కు కన్సిస్టెంట్ గా జరిగే పెరుగుదల అంటే ఇంక్రీజ్ కు డిఫరెన్స్ ఎలా కనిపెట్టాలి? నేను డాక్టర్ కృష్ణంరాజు, సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్. మనం క్రియాటినిన్ టెస్ట్ చేసుకున్నప్పుడు మన బాడీలో ఉన్న నీరు శాతం బట్టి, మనం తీసుకునే ఆహారం బట్టి రోజువారీ కొంత మార్పుకు లోనవుతూ ఉంటుంది. అందువల్ల 10% మేరకు ప్లస్ ఆర్ మైనస్ గా రిపోర్ట్ లో రావచ్చు. దీన్ని పెరగడంలా గాని లేదా తగ్గడంలా గాని పొరబడవచ్చు. దీన్ని తేలిగ్గా మనం అర్థం చేసుకోవడానికి క్రియాటినిన్ టెస్ట్ లో 10% మించి పెరుగుదల ఉంటే దాన్ని సిగ్నిఫికెంట్ గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. క్రియాటినిన్ టెస్ట్ లో గనక డౌట్ ఉంటే మళ్ళీ ఒక వారం తర్వాత రిపీట్ చేయాల్సి ఉంటుంది. అందులో కూడా కన్సిస్టెంట్ గా పెరుగుదల కనిపిస్తే దాన్ని మనం సిగ్నిఫికెంట్ గా పెరిగినట్టు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇంకో రకంగా క్రియాటినిన్ టెస్ట్ గనక 3 నెలలు పైబడి ఎక్కువగా ఉంటే ఖచ్చితమైన ఇంక్రీజ్ గా తీసుకోవాల్సి ఉంటుంది.